వాడం. విశ్వాసం అనే మాట కుటుంబ జీవితంలో ఎప్పుడో మాట్లాడతాం. కానీ విశ్వాసం అనే మాట చాలా ఎక్కువసార్లు మన ప్రభువుకు మనకు ఉన్న ఆత్మీయ స్థితిని అది చక్కగా ఫోకస్ చేసేదిగా ప్రతిబింబించే ఆ యొక్క మాటగా మనం వాడతాం. అంటే లోతుగా విశ్వాసము పారాలి అని అంటాడు, విశ్వాసము కలిగి ఉండాలి అంటారు, విశ్వాసము గట్టిగా పట్టుకో అంటాడు. అంటే ఏంటన్నాడు, ఆత్మీయ స్థితిని గూర్చిన ఈ మాటను. కానీ ఇక్కడ ఎందుకు మాట్లాడాడు ఈ మాట? విశ్వాసము, ప్రేమ. ఇది సహవాస విషయములో మొట్టమొదటిగా ఆలోచన చేస్తే ఒకరి యందు ఒకరికి విశ్వాసం, క్రీస్తు ప్రేమలో. లేకపోతే ఆత్మీయ జీవితంలో మనల్ని ప్రభు నమ్మాడు, మనము యోగ్యులం కాదు కదా, మనము ఒక ప్రభు కోరుకున్నంత గొప్పవారం కాదు, లేకపోతే ఇష్టలం కాదు. అయినా కూడా ప్రభువు మనల్ని కోరుకున్నాడు కదా, ఆయన మనల్ని ఇష్టపడుతున్నాడు కదా, ఆయన నమ్ముకున్నాడు మనల్ని. నా బిడ్డలు నా మాట వింటారు, నా ప్రియులు అని. మరి మనము విశ్వాసంలో కూడా ఆయన మీద ఆధారపడుతూ ఆయన యందు నమ్మకం ఉంచుటలో ఇంకా ఉన్నతమైన స్థానానికి వెళ్తేనే విశ్వాసం అంటాం. కాబట్టి విశ్వాసము కలిగిన వారంగా ఉండాలి. ఎవరి అందు? ప్రభు అందు ఉండాలి. సహవాసములో ఒకరితో ఒకరు నమ్మకత్వం కలిగి విశ్వాసం కలిగి ఉండాలి. కాబట్టి ఈ విషయంలో మనము తేలికగా ఉన్నాము అంటే, తేలికగా అంటే బరువు వెయిట్ పడతలేదు అనగా ఏంటి? ఆ అనుభవం తక్కువగా ఉంది, తేలిపోతున్నాము అని అంటున్నాను. ఒకరిని ఒకరు నమ్మలేక, ఒకరిని ఒకరు విశ్వసించలేక, ఈ పని నేను ఆ బిడ్డకి చెప్పాను అంటే ఖచ్చితంగా చేస్తారు అన్న నమ్మకము కలిగి చెప్పినప్పుడు అది ఖచ్చితంగా చేయటం. కాబట్టి విశ్వాసములో మనం ఎలా ఉండాలట? సహనములయందు, ప్రేమయందు లోపము లేకుండా ఉండాలి. కృషి. ఇప్పుడు నేను డాక్టర్ కదా, మరి నేను గవర్నమెంట్ హాస్పిటల్లో ఉంటే చక్రాలు తిప్పేస్తాను, చక పరుగులు పెట్టి నేను చేయాల్సిన పనంతా నా సత్తువ ఏమాత్రం లోపం లేకుండా